ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనము పర్సంటేజెస్ నిన్న స్టార్ట్ చేసాము. ఈరోజు క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, శాతం అంటే ఏంటి, శాతాలను ఎట్లా లెక్క వేసుకోవాలి అనేది నిన్నటి క్లాస్లో చూసాం. ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దాం. సో పర్సంటేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు క్లాస్లో చేద్దాం. చూడండి, వాట్ పర్సెంట్ ఆఫ్ 120 ఈజ్ 90? 120లో 90 ఎంత శాతము? 120లో 90 అనేది ఎంత శాతానికి సమానం? అవుట్ ఆఫ్ 120 90 దీన్ని పర్సంటేజ్లో చూపించమన్నాడు. ఎంత శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. అదే పర్సంటేజ్ వాళ్ళు ఇస్తే బై 100. పర్సంటేజ్ మనం కనుక్కోవాలంటే ఇంటూ 100. ఓకే, ఎంత శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకే, 33 34 425 25 3 75 75%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. After decreasing 24% in the price of an article, cost is rupees 912. Find the actual cost of an article. 24% తగ్గించిన తర్వాత ఒక వస్తువు ధర 912 రూపాయలు అయితే ఆ వస్తువు అసలు ధర ఎంత? ఓకే అండి, వస్తువు అసలు ధర ఎంత అంటున్నాడు. ఎంత శాతం తగ్గించాడు? 24%. ఇక్కడ మనం పర్సంటేజెస్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక సంఖ్య విలువ కానీ, లేదా వస్తువు ధర కానీ, లేదా కాస్ట్ ప్రైస్ కానీ, లేదా ఇచ్చిన వడ్డీ విలువ కానీ, అమౌంట్ అప్పుగా ఇచ్చిన సొమ్ము కానీ ఏదైనా మనకు తెలియకపోతే దాన్ని మనం 100% అనుకోవచ్చు. యాక్చువల్ కాస్ట్ మనకు తెలియదు కాబట్టి ఆ వస్తువును 100% వాల్యూగా లెక్క వేసుకుంటాం. దాంట్లో ఎంత డిస్కౌంట్ అంటే తగ్గించిన తర్వాత 24% డిక్రీజ్డ్. ఆఫ్టర్ డిక్రీజింగ్ 24% డిక్రీజ్ అయింది అంటే రిమైనింగ్ 76%. After decreasing 24%, the cost of an article is 912. So the value of 76% is 912. Then find actual cost means 100%. ఓకే, వస్తువు అసలు ధరను మనం 100% అనుకుంటాం. దాంట్లో 24% డిక్రీజ్ చేశారంటే తగ్గించారు కాబట్టి అది తీసేస్తే మిగిలింది 76%. సో 76% వాల్యూ 912 అయితే మరి అసలు 100% వాల్యూ ఎంత? ఓకే, మనకు కావాల్సింది 100%. 76% వాల్యూ 912. 100/76 ఇంటూ 912. సో దీంతో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మరి మనకి ఏ టేబుల్తో ఈజీగా ఉంటుందో ఆ టేబుల్తో క్యాన్సిల్ చేసుకుందాం. ఓకే, 912 4 టేబుల్తో క్యాన్సిల్ చేసుకున్నాం. 4 19s అండ్ 4 2s 8, 4 2s 8 అండ్ 4 8s 32. అగైన్ 19 టేబుల్తో 19 1s 19, 19 2s 38. ఓకే, సో టోటల్గా ఇక్కడ మనకు 12 ఇంటూ 100 1200 అంటే వస్తువు అసలు ధర ఎంత అంటే 1200. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 1200 రూపీస్. ఓకే, రైట్. నెక్స్ట్, హౌ మచ్ 60% ఆఫ్ 50 ఈజ్ గ్రేటర్ దాన్ 40% ఆఫ్ 30? How much 60% of 50 is greater than 40% of 30? 50లో 60%, 30లో 40% కన్నా ఎంత ఎక్కువ? సో ఎంత ఎక్కువ అంటున్నాడు చూడండి. 50లో 60% విలువ 30లో 40% కంటే ఎంత ఎక్కువ అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ప్రకారం 50లో 60% వాల్యూ 30లో 40% కంటే ఎంత ఎక్కువ? 30లో 40% కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు. ఓకే అండి, రైట్. ఫస్ట్ చూడండి, 50లో 60% అంటే 50లో 0 ఉంది, 60లో 0 ఉంది కాబట్టి 0 0 క్యాన్సల్, 5 6 30. అట్లాగే 30లో 40%, 30లో 0 ఉంది, 40లో 0 ఉంది, 0 0 క్యాన్సల్, 4 3 12. ఎంత ఎక్కువ అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ 18 కాబట్టి 18 ఎక్కువ. ఓకే, సో
60% ఆఫ్ 50 ఈజ్ గ్రేటర్ దాన్ 40% ఆఫ్ 30 ఈజ్ 18. ఓకే, 18 అనేది ఎక్కువగా ఉంది దాంతో కంపేర్ చేసుకుంటే అని అర్థం. హౌ మచ్ 80% ఆఫ్ 40 ఈజ్ గ్రేటర్ దాన్ 4/5 ఆఫ్ 25. హౌ మచ్ 80% ఆఫ్ 40 ఈజ్ గ్రేటర్ దాన్ 4/5 ఆఫ్ 25. 40లో 80% విలువ 25లో 4/5 వంతు కన్నా ఎంత ఎక్కువ? 40లో 80% విలువ 25లో 4/5 వంతు కన్నా ఎంత ఎక్కువ అన్నాడు. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ 40%లో 40లో 80%, 40లో 80%, 40లో 80%. ఓకే, 0 0 క్యాన్సల్, 4 8 32. నెక్స్ట్ 25లో 4/5. ఓకే, 25లో 4/5, 5 5 క్యాన్సల్, 5 4 20. ద డిఫరెన్స్ ఈజ్ 12. 12 ఎక్కువ అని అర్థం. 40లో 80%, సో 80% ఆఫ్ 40 మీన్స్ 32. 4 8 32. 0 0 క్యాన్సల్. ఇచ్చిన పర్సంటేజ్లోను ఇచ్చిన విలువలోను జీరోలు ఉన్నట్టయితే డైరెక్ట్గా జీరోలు క్యాన్సిల్ చేయండి. ఇచ్చిన 40లో 0 ఉంది, పర్సంటేజ్ 80లో 0 ఉంది. 0 0 క్యాన్సల్, 4 8 32. సో 32 అనేది 20 కంటే ఎంత ఎక్స్ట్రా అంటే 12 ఎక్స్ట్రా. ఓకే, 25లో 4/5 మీన్స్ 5 5 క్యాన్సల్, 5 4 20. ఓకే, రైట్. సో ఇక్కడ కూడా మనకు ఇచ్చిన వాల్యూలో 0 ఉంది, పర్సంటేజ్లో 0 ఉంది కాబట్టి 0 0 క్యాన్సల్, డైరెక్ట్గా 5 6 30 వేసుకుంటాం. 30లో 40%, 30లో 0 ఉంది, 40లో 0 ఉంది. 0 0 క్యాన్సల్, 3 4 12 వేసుకున్నాం. ఓకే, 40% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ మోర్ దాన్ 20% ఆఫ్ 650/190. ఫైండ్ ద నంబర్. 40% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ మోర్ దాన్ 20% ఆఫ్ 650/190. ఫైండ్ ద నంబర్. ఒక సంఖ్యలో 40% విలువ 650లో 20% కన్నా 190 ఎక్కువ. 650లో 20% కన్నా 190 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఏది అంటున్నాడు. ఒక సంఖ్యలో 40% విలువ, ఒక సంఖ్యలో 40% విలువ 650లో 20% కన్నా 190 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఏది? ఓకే, ఒక సంఖ్య సమ్ నంబర్, లెట్ ద నంబర్ ఈజ్ ఎక్స్. ఆ సంఖ్యని ఎక్స్ అనుకుందాం. దాంట్లో 40% మీన్స్ 40/100, పర్సంటేజ్కి బై 100. ఓకే, ఒక సంఖ్యలో 40% విలువ 650లో 650లో 20% కంటే 190 ఎక్కువ. ఓకే, 20% ఆఫ్ 650/190, దట్ ఈస్ మోర్ దాన్ 20% ఆఫ్ 650/190. ఓకే, సో 650లో 20% కన్నా 190 ఎక్కువ. 650లో 20%, 650లో 20% కంటే 190 ఎక్కువ. 190 ఎక్స్ట్రాగా ఉంది. ఎక్కువ అన్నాడు కాబట్టి +190, తక్కువ అంటే -190. ఓకే, సో ఒక సంఖ్యలో 40% విలువ 650లో 20% కంటే 190 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఏది అంటే ఎక్స్ అనేది ఏంటో కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు మన క్యాన్సిలేషన్ చూడండి. 22 25, 0 0 క్యాన్సిల్డ్. ఓకే, రైట్. 2x/5 is equal to 65 2s 130 plus 190. ఓకే అండి, x into 2x/5 is equal to 65 2s 130 plus 190. 2x/5 is equal to 2 యాడ్ చేసుకుంటే 320. ఓకే, సో 2 ఇక్కడ 16 టైమ్స్ పోతుంది. 16 రెళ్ళు 32, 160. అగైన్ ఈ 5 అవతలకి వెళ్తే ఇంటూ 5 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 160 into 5 మీన్స్ 800. ద నంబర్ ఈజ్ 800. ఓకే, ఆ సంఖ్య విలువ ఎంత అంటే 800. ఒక సంఖ్య యొక్క 40% విలువ 650లో 20% కంటే 190 ఎక్కువ అన్నాడు. కాబట్టి
సో మనం 40% ఆఫ్ ఏ నంబర్, the number is x. 40% of a number means x into 40 by 100 percentage. So the number is more than 20% of 650 by 190. 20% of 650 into 20 by 100 plus 190, more than 190. ఓకే, సో ఎక్కువగా ఉంది, 190 ఎక్కువగా ఉంది కాబట్టి 190 వేసుకున్నాం. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారం 22s 25s క్యాన్సల్, అగైన్ 0 0 క్యాన్సల్. అయితే 2 into x 2x by 5 is equal 30, 65 2s 130 plus 190 320 అవుతుంది. 2తో క్యాన్సిల్ చేసుకుంటే 165 అవతలికి వెళ్ళిపోతే ఇంటూ 5 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 800. ఓకే అండి, క్వశ్చన్ 25% ఆఫ్ 30% ఆఫ్ 45% ఈజ్ ఈక్వల్ టు 45%లో 30%లో 25% ఎంతకు సమానం? ఇక్కడ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్ అనే వర్డ్ ఇచ్చాడు అంటే అది ఇంటూ అని అర్థం, సింబల్ ఇంటూ. ఓకే, 25% ఆఫ్ 30% ఆఫ్ 45. సో ఇక్కడ మనకు లో అనే వర్డ్ తెలుగులో ఇచ్చాడు అంటే అది కూడా ఇంటూ అని అర్థం. ఓకే, 45% మీన్స్ బై 100 ఇంటూ 30% బై 100 ఇంటూ 25%. ఓకే, సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎక్కడైతే 0 ఉందో 0ని తీసేద్దాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 5 టేబుల్తో 5 9s 5 2s. ఓకే, ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే క్యాన్సిల్ చేసుకుందాం, లేకపోతే 9 3s 27 by 800. నెక్స్ట్ క్వశ్చన్, 40 is subtracted from 60% of a number. 40 is subtracted from 60% of a number. The result is 50. The result is 50. Find the number. ఒక సంఖ్యలో 60% నుండి 40 తీసివేసిన వచ్చే ఫలితం 50 అయితే ఆ సంఖ్య ఏది? ఒక సంఖ్య ఎక్స్, దాంట్లో 60% అంటే 60 by 100. ఈ ఒక సంఖ్య యొక్క 60% నుండి 40 తీసేస్తే ఏమొస్తుందంటే 50 వస్తుంది. దాని 40ని ఈజ్ ఈక్వల్ టు అవతలికి పంపించేద్దాం, -40 అవతలికి వెళ్తే +40 అవుతుంది. 23s 25s. ఓకే, సో 3x by 5 ఈజ్ ఈక్వల్ టు 40 అవతలికి వెళ్ళి +40 అయింది, 50 + 40. ఓకే, 3x by 5 ఈజ్ ఈక్వల్ టు 90. ఈ రెండు యాడ్ చేసుకుంటే 3 ఇక్కడ 30 టైమ్స్ పోయింది, ఈ 5 అవతలికి వెళ్తే ఇంటూ 5. x ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 5, x ఈజ్ ఈక్వల్ టు 150, 150 అవుతుంది. ఓకే, రైట్. 96% of the population of a village is 23,040, 23040. The total population of the village is 96% of population. 96% of the population of a village is 23,040. The total population of the village is, ఒక గ్రామంలోని జనాభాలో 96% విలువ 23,040 అయితే ఆ గ్రామం యొక్క మొత్తం జనాభా ఎంత? ఒక గ్రామంలోని జనాభాలో 96% వాల్యూ 23,040 అయినప్పుడు టోటల్ పాపులేషన్ ఎంత? సో మనం ఈరోజు క్వశ్చన్లో ఒకటి చెప్పుకున్నాం, ఏదైనా వాల్యూ తెలియకపోతే 100% అనుకుంటాం. టోటల్ పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఈజ్ 100%. దాంట్లో మనకు 96% వాల్యూ 23,040 అంటున్నాడు, అయితే 100% ఎంత? ఓకే, 100% ఎంత? 96% వాల్యూ 23,040 అయితే 100% ఎంత? మనకు కావాల్సింది 100%. ఓకే, 100 by 96 into 23,040. సో మనకు నచ్చిన టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 టేబుల్ కావచ్చు, 16 టేబుల్ కావచ్చు, మీకు ఏ టేబుల్ పోతే ఆ టేబుల్తో క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మరి 4 టేబుల్తో తీసుకుంటే 4 2s 4 4s అగైన్ 4 25s,
నెక్స్ట్ మళ్ళీ 4 టేబుల్తో తీసుకున్నట్లయితే 4 6 4 5 20, 4 7 28 and 4 7 28 and 4 6 24 0. Again 6 table 6 9 54, 6 6 36 0. Okay, 25 into 960, 25 into 960, 25 6 150, 25 9 225 plus 15 24 240. Again 0. Total population 24,000. ఓకే, సో టోటల్ పాపులేషన్ ఎంత అండి? 24,000 ఉండాలి. దాంట్లో 96% వాల్యూ 23,040 అయితే 100% ఎంత అనేది మనం లెక్క వేసుకున్నాం. టోటల్ పాపులేషన్ 100%, మనకి ఇచ్చింది 96%, 23,040. కాబట్టి 100/96 వేసుకొని మీకు నచ్చిన టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళండి. టోటల్ పాపులేషన్ 24,000 వచ్చేస్తుంది. 2 numbers are respectively 20% and 25% more than a third number. 2 numbers are respectively 20% and 25% more than a third number. The percentage that is first of the second is, the percentage that is first of the second is. రెండు సంఖ్యలు వరుసగా 20% మరియు 25% మూడవ సంఖ్య కన్నా ఎక్కువ అయిన మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతము? రెండు సంఖ్యలు వరుసగా 20% మరియు 25% మూడవ సంఖ్య కన్నా ఎక్కువ అయిన మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతము? ఓకే అండి, the 3 numbers are ABC. Let the 3 numbers are ABC or XYZ or PQR. రెండు సంఖ్యలు వరుసగా 20% and 25% మోర్ దాన్ ద థర్డ్ నంబర్. రెండు సంఖ్యలు వరుసగా 20%, 25% మూడవ సంఖ్య కన్నా ఎక్కువ. కాబట్టి ద థర్డ్ నంబర్ ఈజ్ 100. ఫస్ట్ నంబర్ ఈజ్ 20% మోర్ దాన్ థర్డ్ నంబర్ అండ్ సెకండ్ నంబర్ ఈజ్ 25% మోర్ దాన్ థర్డ్ నంబర్. దెన్ ఫస్ట్ నంబర్ బికమ్స్ 120, సెకండ్ నంబర్ బికమ్స్ 125. ఓకే అండి, థర్డ్ నెంబర్ 100 అనుకుంటే ఫస్ట్ నెంబర్ 20% ఎక్స్ట్రా కాబట్టి 120, సెకండ్ నెంబర్ 25% ఎక్స్ట్రా కాబట్టి 125. అయితే క్వశ్చన్ ఏంటి? మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతము? ద పర్సంటేజ్ దట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ద సెకండ్ ఈజ్. ఓకే, మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? సెకండ్ నెంబర్ ఈజ్ 125, ఫస్ట్ నెంబర్ ఈజ్ 120. 125లో 120 ఎంత శాతం? అవుట్ ఆఫ్ 125 దెన్ 120% ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, రెండవ సంఖ్య 125లో మొదటి సంఖ్య 120% ఎంత? 25 5 25 4 5 24 24 4 96, దెన్ 96%. మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో 96% అవుతుంది. ఓకే అండి, మూడు సంఖ్యలలో మొదటి రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే 20%, 25% వరుసగా ఎక్కువగా ఉన్నాయన్నాడు. కాబట్టి మూడవ సంఖ్యను 100 అనుకుంటే మొదటి సంఖ్య 20% ఎక్కువ 120, రెండవ సంఖ్య 25% ఎక్కువ అంటే 125. అయితే మొదటి సంఖ్య 120, రెండవ సంఖ్య 125, మూడవ సంఖ్య 100 అనుకున్నప్పుడు ఈ రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం? రెండవ సంఖ్య 125లో మొదటి సంఖ్య 120 అనేది ఎంత పర్సంటేజ్ అంటే 96% అవుతుంది. ఓకే, రైట్. y exceeds x by 20%. If y exceeds x by 20%, then x is less than y by, then x is less than y by. y x కన్నా 20% ఎక్కువైనా ఎక్స్ వై కన్నా ఎంత శాతం తక్కువ? ఓకే సార్, ఇక్కడ ఎలా తీసుకుంటామో చూడండి. ఎక్స్ వై, వై అనేది ఎక్స్ కన్నా 20% ఎక్కువ. వై ఏంటంటే ఎక్స్ కన్నా 20% ఎక్కువ. 20% ఎక్కువ అంటే అప్పుడు ఎక్స్ ఏమో 100 అవుతుంది, వై ఏమో 120 అవుతుంది. ఓకే, వై అనేది ఎక్స్ కన్నా 20% ఎక్కువ.
అప్పుడు ఎక్స్ 100 అయితే వై 120 అవుతుంది. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే వైతో పోల్చుకుంటే ఎక్స్ ఎంత శాతం తక్కువ, ఎక్స్తో పోల్చుకుంటే వై 20% ఎక్కువగా ఉంది, మరి వైతో పోల్చుకుంటే ఎక్స్ అనేది ఎంత శాతం తక్కువ అని అడుగుతున్నాడు. అప్పుడు మనల్ని అడిగేది తక్కువ శాతం. ఓకే, తక్కువ శాతం లెస్ దాన్ పర్సెంట్ ఆర్ లీస్ట్ పర్సెంట్. తక్కువ శాతం అని అడుగుతున్నాడు. తక్కువ శాతం అని అడిగినా ఎక్కువ శాతం అడిగినా ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండు నంబర్లకు ఉండే డిఫరెన్స్ను న్యూమరేటర్లో వేసుకోవాలి. ఈ రెండు నంబర్లకు ఉండే డిఫరెన్సే పైన మనకు కనపడుతుంది, దట్ ఈస్ 20. ఓకే అండి, ఎక్కువ శాతం లేదా తక్కువ శాతం ఏది అడిగినా ఫస్ట్ డిఫరెన్స్ తీసుకుంటాం, 20 వచ్చింది. దెన్ 20 మనం న్యూమరేటర్లో వేసుకున్నాం. బై తక్కువ శాతం అని అడిగినప్పుడు ఎక్కువ సంఖ్యని క్రింద వేసుకోవాలి, ఎక్కువ శాతం అని అడిగినప్పుడు తక్కువ సంఖ్యని క్రింద వేసుకోవాలి. ఆపోజిట్, తక్కువ శాతం లీస్ట్ పర్సంటేజ్ అని అడిగాడు అనుకోండి, మ్యాక్సిమం నంబర్ డినాడ్ కాబట్టి ఎక్కువ సంఖ్య క్రింద వేసుకుంటాం. అగైన్ దీంట్లో శాతం అనే పదం వచ్చింది కాబట్టి ఇంటూ 100. ఓకే, సో ఫస్ట్ రెండింటికి ఉండే డిఫరెన్స్ న్యూమరేటర్, తక్కువ అంటే ఎక్కువ సంఖ్యని క్రింద వేసుకోవాలి, శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకే, సో దీంతో క్యాలిక్యులేట్ చేసుకుంటే 20 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 2 టేబుల్తో 2 3s 250s, దట్ ఈజ్ ఈక్వల్ 50/3. 50/3 అంటే 50లో 3 16 టైమ్స్ పోతుంది. 16 3s 48, 48 పోతే ఇంకా 2 బ్యాలెన్స్ ఉంది కాబట్టి 16 2/3%. 50/3 అనేది మనకు దేనికి సమానం అంటే 16 2/3%కు సమానం. ఓకే, ఎక్స్తో పోల్చుకుంటే వై 20% ఎక్స్ట్రాగా ఉంది. ఓకే, ఎక్స్ కంటే వై 20% పెద్దది, కానీ వైతో పోల్చుకుంటే వై కంటే ఎక్స్ ఎంత చిన్నదంటే 16 2/3% చిన్నది. ఓకే, సేమ్ క్వశ్చన్ అలాంటిదే. ఇఫ్ వై ఎక్సీడ్స్ ఎక్స్ బై 25%, దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై బై. ఇఫ్ వై ఎక్సీడ్స్ ఎక్స్ బై 25%, దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై బై. వై ఎక్స్ కన్నా 25% ఎక్కువైనా ఎక్స్ వై కన్నా ఎంత శాతం తక్కువ అని అడుగుతున్నాడు. సేమ్ క్వశ్చన్, వై ఎక్స్ కన్నా 25% ఎక్కువ, వై విలువ ఎక్స్ కన్నా 25% ఎక్కువ అయితే ఇప్పుడు ఎక్స్ విలువ వై కన్నా ఎంత శాతం తక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఎక్స్ అండ్ వై ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు వై విలువ ఎక్స్ కన్నా ఎంత ఎక్కువ అంటే 25% ఎక్కువ. ఎక్కువ అంటే ప్లస్ 100 ప్లస్, తక్కువ అంటే 100 మైనస్. అప్పుడు ఇది 100 అయితే అదేమవుతుంది 125 అవుతుంది. ఇప్పుడు మనకు ఎక్స్ కంటే వై 25% ఎక్కువ అని చెప్పాడు కదా, మరి వైతో పోల్చుకుంటే ఎక్స్ ఎంత శాతం తక్కువ. మనల్ని అడిగేది ఏంటి, తక్కువ శాతం అని అడుగుతున్నాడు. ఓకే, తక్కువ శాతం, ఎంత తక్కువ శాతం అని అడుగుతున్నాడు. తక్కువ శాతం అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 25 న్యూమరేటర్లో వేయండి. ఓకే, తక్కువ శాతం అని అడిగాడంటే ఎక్కువ సంఖ్యని క్రింద వేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది మ్యాక్సిమమో ఆ మ్యాక్సిమం నంబర్ డినామినేటర్లో వేసుకోండి. అగైన్ ఇక్కడ పర్సంటేజ్ శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకే, 25 5s 5 20s. అప్పుడు దాంతో పోల్చుకుంటే ఎంత శాతం తక్కువ అంటే 20%. ఎక్స్ కంటే వై 25% ఎక్కువ, కానీ వైతో పోల్చుకుంటే ఎక్స్ ఎంత శాతం తక్కువ అంటే 20% తక్కువ, 20% తక్కువ అని అర్థం. ఓకే రైట్, ఇవి ఈరోజు క్వశ్చన్స్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. చాలా ఉన్నాయి క్వశ్చన్స్ చేయాల్సినవి. ఓకే.